తనకెందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పేసి అయితే ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అదేంటి ఆదిత్య గారు, తనకెందుకు ఫోన్ చేస్తున్నాను అంటున్నారేంటి? రానిండి, తన కూడా గుడికాడికి వస్తే మీకు అర్థమవుతుంది కదా తనకి నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి ఆదిత్యతో చెప్తూ ఉంటుంది. అయితే అలేఖ్య కూడా గుడికాడికి రావడంతో ఆనంది అప్పటికే శ్రీను చేత పెళ్లి బట్టలు అయితే తెప్పిస్తుంది, దండలు తెప్పిస్తుంది. పూజారికి అయితే అన్ని విషయాలు చెప్తుంది. అయితే పూజారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆనంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదమ్మా, నేను చెప్పే మాట వినమ్మా, ఒక్కసారి వినమ్మా అని పూజారి అంటూ ఉంటాడు. లేదు పూజారి తాత, నా భర్త ఆనందమే నా ఆనందం. నన్నుగా ప్రేమించలేదు ఆదిత్య గారు. నన్ను కొంచెం కొంచెంగా నాలో మంచితనాన్ని, నాలో పద్ధతిని, నాలో యాక్టివిటీని చూసి ఆదిత్య గారు నన్ను ఇష్టపడ్డారు, అంతేకాని మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడలేదు. మనసా వాచ తను ఇష్టపడిన అమ్మాయి అలేఖ్యని పెళ్లి చేసుకోవటం న్యాయం అని చెప్పి తీసుకొచ్చాను. పూజారి తాత, నువ్వేమీ అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని చెప్పేసి ఇంకా పూజారికి అయితే చెప్తూ ఉంటుంది. పూజారి అయితే ఆ విషయానికి ససేమరి ఒప్పుకోరు. పూజారి దత్త, నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి ఆనంది అయితే ఒట్టేయించుకుంటుంది. ఏంటో అమ్మడి, ఏంటో కుట్టి, చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా ఒట్లేసి మా నోరు మోపిస్తావు, ఆ శివయ్యని ఆజ్ఞాపిస్తావు అని చెప్పేసి పూజారి దత్త బాధపడుతూ ఉంటాడు. శ్రీను తెచ్చావా అంటే తెచ్చాను అమ్మడి, కానీ నువ్వు చేసేది ఏమాత్రం బాగాలేదు అనగానే శ్రీను ఇక్కడ నువ్వు లొల్లి చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళని శ్రీనుని అయితే పంపిస్తుంది. ఇంకా ఆదిత్యకి ఇంకా అలేఖ్యకి ఇద్దరికైతే తెచ్చిన బట్టలు అయితే ఇస్తుంది. ఏంటక్క ఇవి అని ఏం తెలియనట్టు దివ్య, ఏంటి ఆనంది అని చెప్పి ఆదిత్య ఇద్దరు అడగడంతో ముందు వెళ్ళి ఈ బట్టలు మార్చుకొని రండి అని ఇద్దరికి చెప్తూ ఉంటుంది. ఆదిత్య గారు, నా మాట కాదనుకుందా, నువ్వు అలేఖ్య ఇద్దరు వెళ్ళి ఈ బట్టలు మార్చుకొని రాని అని ఆదిత్యకి ఆనందికి అదేనండి ఆనంది బట్టలు అయితే ఇస్తుంది. అలేఖ్య అయితే చాలా సంతోషిస్తుంది. అమ్మయ్య, నేను ఏం కోరుకున్నా అదే జరిగింది, ఇది చాలు. నేను ప్రేమించిన వారితో నా పెళ్ళి ఎలా చెప్పాలి ఆనంది అక్కకి, థ్యాంక్స్, ముందు పెళ్ళవని అని చెప్పేసి ఇంకా పెళ్లి బట్టలు వేసుకొని అయితే వస్తుంది. అలేఖ్యని చూసి ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. కానీ ఆదిత్యకి ఇష్టమైంది చేయటమే ఆనంది బాధ్యత కాబట్టి, ఆనందికి అలవాటు కాబట్టి ఆదిత్యకి ఇంకా అలేఖ్యకి పెళ్లి చేసేస్తుంది. పెళ్లి చేసి ఇంటికి తీసుకురావడంతో సునంద, శశికాంత్ అయితే షాక్ అయిపోతారు. పూజారి తాతే స్వయంగా పెళ్లి చేయించిన ఆనంది ఇంట్లోకి కుర్కాలు పెట్టి రండి అని చెప్పేసి చెప్పడంతో సునంద ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకెంతలోకే జీవన అయితే పెళ్ళైపోయింది, ఆనందికి విడాకులే, ఆనంది ఇంకే